హాయ్ గైస్, ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను చేసిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డయాగ్రామ్స్, పెయింటింగ్స్ ఏమేమి వేసిన అన్నీ మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే నాకు కొంచెం క్రాఫ్ట్స్ అన్నా ఆర్ట్స్ అన్నా అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. అవన్నీ అప్పుడు వేస్తుండే, ఇప్పుడంతా ఏమంటారు అంత టైం లేదు. టైం ఉన్నా మనం రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాం కదా. అయితే నేను ఏమేమి వేసినా ఏమేమి చేసినా అవన్నీ చూపిస్తాను మీకు. అంటే ఏంటంటే అప్పుడు టైం ఉంటుండే, ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే రీల్స్ చూడడమే మన పని అయిపోయింది. ఈ మధ్య కాలేజ్కి వెళ్తాము, టైం ఉండదు. అసైన్మెంట్స్ అంటారు, రికార్డ్స్ అంటారు, నోట్స్ అంటారు, అవన్నీ రాసేసరికి అయిపోతుంది టైము. ఏమేమి ఆర్ట్స్ చేసినా అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం నాకు నవ్వు వస్తుంది, అది ఎప్పుడు చూసినా నవ్వు వస్తుంది. అది చూపిస్తుంది ఏందో మీకు కూడా. కానీ మంచి ఆర్ట్స్ చేసినా అనమాట, అన్ని మంచిగానే ఉంటాయి. ఫస్ట్ టైం చేసినా అన్ని మంచిగానే వస్తాయి. అవి ఏందో మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను ఇది చేసిన, ఇది నా ఫస్ట్ క్రాఫ్ట్. ఇది ఎప్పుడు చేసిన అంటే నేను నా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నా ఇంటర్ కంప్లీట్ అయిపోయి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది, 5 years అవుతుంది. 3 years అవుతుంది నా ఇంటర్ కంప్లీట్ అయిపోయి. ఇది ఏంటంటే నేను ఫస్ట్ దీన్ని ఏం చేసిన అంటే, ఇది పత్రిక. ఎవరో పెళ్ళి కార్డు ఇస్తే దాంట్లో మంచిగా ఉందని కట్ చేసుకొని దాచిపెట్టుకున్నా. ఇక నార్మల్గా నేను ఇన్స్టాలో షార్ట్స్ చూస్తుంటే ఇట్లా మండాల ఆట అని వచ్చింది. షార్ట్ ఓపెన్ చేసి చూసిన, అబ్బాయి ఇది ఏదో మంచిగా ఉంది కదా, నేను ట్రై చేస్తే మంచిగా ఉంటుంది కదా అని తీసిన. ఫస్ట్ నేను ఇది ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్, ఆయిల్ డబ్బా కార్డ్బోర్డ్స్. ఆ కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసి దాన్ని ఇట్లా ఒకటే లేయర్ పెడితే అది సన్నగా అయిపోయి వంకర అయిపోతుందని నేను డబల్ లేయర్స్ పెట్టిన. దీనికి ఈడ మధ్యలో కృష్ణుడిని స్టిక్ చేసేసిన. నాకు కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడిని స్టిక్ చేసిన. ఫస్ట్ ఏం చేసిన అంటే పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండితో చపాతీ పిండి మంచిగా పిసికి ఏం చేసిన అంటే చపాతీ పిండి మంచిగా పిసికి అతక పెట్టేసిన అనమాట. స్టిక్ చేసేసిన, దానికి రౌండ్గా స్టిక్ చేసి డిజైన్ చేసి స్టిక్ చేసేసిన. అయితే అది ఏమైందంటే 2 days అప్పుడు ముట్టకూడదాన్ని ముట్టలేను. దాన్ని మళ్ళీ ఒక 3-4 days తర్వాత చూస్తే అది ఏమైంది తెలుసా, మొత్తం ఇట్లా సన్నగా అయిపోయింది. హోల్స్ పడిపోయి మొత్తం పురుగులు తినేస్తున్నాయి. అమ్మా ఇదేంద్రా అయినా, నేను ఇంత మంచిగా కష్టపడి చేసినా ఇట్లా ఎందుకైందని అనుకున్నా. ఇక తర్వాత మా నాయనమ్మకి చెప్తే పిండి ఎవడన్నా పెడతాడా అని, పిచ్చా అని నీకు అని మంచిగా వేసుకుంది. అప్పుడు పిండి పెట్టినప్పుడు తెలియదు నాకు దేంతో చేయాలి ఏంటి అని. పిండి చేసిన రబరబ చేసిన పెట్టిన. కానీ అది యాక్చువల్గా పిండితో చేయరు, అది దానికి సపరేట్ మౌల్డెడ్ క్లే అని ఉంటుంది. ఆ మౌల్డెడ్ క్లేతో చేయాలి. అది నాకు మొన్న అర్థమైంది, మొన్న కాదు ముందు నుంచే తెలుసు. అంటే అప్పుడు తెలియదు, మొన్న తెలుసు. మొన్న అంటే కూడా నాకు తెలుసు ముందు నుంచే, కానీ అప్పుడు తెలియదు, చేసే ముందు తెలియదు నాకు. అయితే ఏమైంది, అదంతా చేసినా పెట్టిన. ఇక నాకు ఇంట్రెస్ట్ పోయింది, చెయ్యబుద్ధి కాలేదు. పైన సజ్జ మీద పెట్టేసిన. అప్పుడు ఏమైందంటే మర్చిపోయినా, ఇక నేను అది చేసిన అని మర్చిపోయినా, సగం చేసిన. అంటే ఈ పెయింటింగ్స్ తోని ఇట్లా కలర్స్ వేసేసి మధ్యలో ఇది స్టిక్ చేసేసి ఈ గ్లాసెస్ అన్ని పెట్టేసిన. ఇక్కడ వరకు చేసిన. ఇక్కడ నుంచి అర్థం కాలేదు. ఇక నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది, చెయ్యబుద్ధి కాలేదు, పెట్టేసిన. అయితే మళ్ళీ ఏమైందంటే మొన్న మా డాడీ సజ్జ చదువుతుంటే సజ్జలో కనిపించింది. వామ్మో ఇది ఇంకుందా అని నేను, అని ఇది ఎక్కడి నుంచి వచ్చిందని నేను చూస్తున్నా. నాకు అప్పుడు సజ్జలో దొరికిందనమాట ఇది. అయితే తీసుకొని అబ్బా ఇప్పుడన్నా చేద్దాము, దీన్ని కంప్లీట్ చేద్దాం, ఎట్లయినా స్టార్ట్ చేసినా దీన్ని ఎట్లయినా కంప్లీట్ చేయాలి అనేసి నేను. అయితే మొన్న షాప్ పోయి మౌల్డ్కి గమ్ము అవన్నీ తెచ్చుకున్నాం. ఆల్రెడీ ఈ గ్లాసెస్ నేను 2 years బ్యాక్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. అయితే అన్ని సైజెస్, అన్ని షేప్స్ అవన్నీ ఆల్రెడీ నాకు వచ్చినాయి. గ్లాసెస్ అన్నీ ఒక
20 పీసెస్, 20 సైజెస్, 20 షేప్ పీసెస్ అవి మీషోలో ఆర్డర్ చేసిన వచ్చినాయి. మౌల్డెడ్ క్లేతోని మొన్న చేసిన దీన్ని. బాగుందా గైస్? నాకు కానీ ఫస్ట్ టైం చేసిన, కొంచెం లేట్గా చేసిన, బాగుంది. ఇది కూడా కార్డ్బోర్డ్ పైననే నార్మల్ అట్ట పైన వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్ మీద ఫస్ట్ రెడ్ కలర్ వేసిన. రెడ్ కలర్ వేసిన తర్వాత రెడ్ కలర్ మంచిగా అనిపిస్తలేదని మళ్ళీ బ్లాక్ కలర్ వేసిన. బ్లాక్ కలర్ వేసి ఇవన్నీ చుక్కలు దేంతో పెట్టినా తెలుసా? అగ్గి పుల్లలు, చెవుల గెలుపుకునే పుల్లలు ఉంటాయి చూడు, ఇయర్ బడ్స్. ఆ ఇయర్ బడ్స్ తో ఈ చుక్కలన్నీ పెట్టినా. కానీ మంచిగా ఉంది కదా, ఇవ్వండి, బాగుంది కదా. ఇది సెకండ్. ఇది కూడా నేను మస్తు రోజుల ముందు చేసిన, అంటే 2 years అయింది చేసి. అన్ని 2 years ముందే చేసిన. ఇప్పుడు ఏం ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు చేయాలని. ఇది 2 years బ్యాక్ చేసిన. బాగుందా గైస్? బాగుంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆర్ట్ ఎట్లుందో చెప్పండి, ఇది కూడా ఎట్లుందో చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ది ఓకే, ఇది బాగానే ఉంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అవి ఎట్లుందో చెప్పండి, ఇది కూడా ఎట్లుందో చెప్పండి. ఇది బటర్ఫ్లై. బాగుందా బటర్ఫ్లై? ఏమండి దీన్ని ఏమంటారు, వీటి చెవులు, దీని చెవులు మాత్రం ఉంటలేవు, నిలబడతలేవు. ఏమండి దీని చెవులు మాత్రం నిలబడతలేవు. ఇది కూడా సేమ్ ఆయిల్ డబ్బా కార్డ్బోర్డ్ అనమాట. సేమ్ ఆయిల్ డబ్బా కార్డ్బోర్డ్. ఇది కూడా నేను 2 years బ్యాకే చేసిన. ఇది బియ్యంతో చేసిన అనమాట, రైస్. ఫస్ట్ అంతా గమ్ వేసేసిన. ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని కట్ చేసి, ఇగోండి ఇదంతా ఇట్లా ఫస్ట్ పెన్సిల్తో వేసేసుకున్నాం, కరెక్ట్గా రాదు కదా అని ఫస్ట్ పెన్సిల్తో వేసేసుకొని దాని తర్వాత గమ్ వేసేసిన. మొత్తం గమ్ వేసి రుద్దేసిన అనమాట. గమ్ వేసి ఇట్లా పెయింట్ పేస్ట్తో మొత్తం పెయింట్ చేసేసినట్టు వేసేసి దాని తర్వాత మెల్లమెల్ల కొన్ని బియ్యం వేసిన తర్వాత అది డ్రై అయిన తర్వాత దానిపైన పెయింటింగ్ వేసిన తర్వాత ఈ గ్లాసెస్ అన్నిటికీ స్టిక్ చేసేసిన అనమాట. ఇక్కడ అంటే గ్లాసెస్ స్టిక్ చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా బోడగా ఉందని ఇట్లా గ్లాసెస్ స్టిక్ చేసిన. ఇక్కడ మధ్యలో గ్లాసెస్ పెట్టిన, ఇక్కడ గ్లాసెస్ పెట్టిన. బాగుందా గైస్? చూడండి. లాస్ట్కి ఏది నచ్చిందో కమెంట్ చేయండి, ఓకే? నెక్స్ట్ నా క్లిప్స్ సంత అనమాట. ఇది నా క్లిప్స్ సంత. ఇది చూడండి, ఇది నేను పేపర్స్ని రోల్ చేసి మంచిగా గమ్మేసి అక్క పెట్టి ఇట్లా చేసిన అనమాట. అంటే ఏంటంటే క్లిప్స్ ఏడ పెడతాడో పడిపోతున్నాయి. దీనికి పెట్టినాం అనుకో ఒక దగ్గర ఉంటాయి, ఏంటంటే తీసుకుంటారు పడేస్తారు. అట్లా కాదు, దీనికి పెడితే ఒక దగ్గర ఉంటాయని అందరికి చెప్పిన. ఇంట్లో దీనికే పెట్టుకొని దీనికి పెట్టండి అని చెప్పేసిన. ఇది తయారు చేసిన. ఇది రీసెంట్గా 2 months బ్యాక్ చేసిన, కానీ ఇది కూడా బాగానే ఉంది. ఇంకా ఇది ఫిల్ చేయాలి, కొనుక్కోవాలన్నమాట. క్లిప్పులు అన్నీ కొనుక్కొని దీనికి ఫిల్ చేయాలి. నెత్తికి పెట్టుకోవద్దు, దీనికి పెట్టాలి. ఇది నిండుగా కనిపించాలి. ఫస్ట్ మార్కెట్కి పోయినప్పుడు ఒక క్లిప్ కొనుక్కుంటాం. నా పెయింటింగ్స్, నా డ్రాయింగ్స్ చూపిస్తా, కానీ ఇవి చూసి నవ్వకండి ప్లీజ్. అంటే నాకేం నవ్వు వస్తుంది, మీకు నవ్వు రాకపోతే ఇట్లా చెప్పండి. ఇది నా ఫస్ట్ పెయింటింగ్. నేను ఏదో యూట్యూబ్లో చూసిన, నార్మల్గా ట్రై చేసిన. ఇవి యాక్రిలిక్ పెయింట్స్తో వేయాలి, కానీ నేనేం చేసిన వాటర్ కలర్స్తో వేసిన. అంత మంచిగా రాలేదు, కానీ బాగానే ఉంది. ఏదో మెమరీస్ కోసం దాచిపెట్టుకున్నా అనమాట. మనకి మెమరీస్ ఉంటే బాగుంటుంది కదా, అంటే చూపించుకోవచ్చు. అబ్బా నేను అప్పుడు ఇట్లా వేస్తుండే, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, వేస్తలేను. అరే బాగుందా అని అడుగుతా, కానీ బాగుంది కదా. అంటే ఇది బాగుంది అని ఇక్కడ బాగాలేదు కదా, నాకు అది కొంచెం నచ్చలేదు. నెక్స్ట్ సెకండ్ పెయింటింగ్ చూపిస్తా. ఇగోండి, ఇది నా సెకండ్ పెయింటింగ్. ఇది బాగుంటుంది, ఇది నాకు ఇష్టం. ఇగోండి, ఇది బాగుంది కదా. ఇది కూడా యూట్యూబ్లో చూసేసిన, అన్ని యూట్యూబ్లోనే చూసిన. ఇవ్వండి, ఇది బాగానే ఉంది కదా. నాకు ఇది ఇష్టం, ఇది అదేందో కానీ ఇదైతే ఇష్టం నాకు. ఏదో మెమొరీస్ కోసం ఉంచుకుంటున్నా, పాడేయకుండా. అంటే మెమొరీస్, అబ్బా నేను అప్పుడు ఇట్లా వేస్తుండే అని నేనే కొంచెం షబాష్ అనుకోవాలి కదా. ఇది సెకండ్ పెయింటింగ్. ఇప్పుడు నా డ్రాయింగ్స్ చూపిస్తా.
ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తా, లేదు మీకు అది లాస్ట్లో చూపిస్తా, ఫస్ట్ వేరే డ్రాయింగ్స్ చూపిస్తా అండి. ఇది నా చిన్ని కన్నయ్య డ్రాయింగ్. అప్పుడు నాకైతే కృష్ణుడు అంటే మస్తు ఇష్టం. ఫస్ట్ ఆర్ట్లో కూడా కృష్ణుడినే అతకబెట్టిన. ఇది కూడా కృష్ణుడు డ్రాయింగే వేసిన, ఇంకోటి కూడా కృష్ణుడు డ్రాయింగే ఉంది. చూడండి బాగున్నాడు కదా, చిన్ని కన్నయ్య క్యూట్గా ఉన్నాడు కదా. అప్పుడు ఆర్ట్స్ కన్నా క్రాఫ్ట్స్ కన్నా నేను ఎక్కువ డ్రాయింగ్స్కి ప్రిఫర్ చేస్తుండే, డ్రాయింగ్సే ఇస్తుండే ఎక్కువ. బాగుంది కదా గైస్, చూడండి చిన్ని కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. నాకు కృష్ణుడు అంటే మస్తు ఇష్టం. ఎవరెవరికి ఇష్టం ఉందో వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి బాగుంది కదా కృష్ణుడు. నెక్స్ట్ కూడా కృష్ణుడే చూపిస్తా. ఇది ఫ్లూట్, నెమలిక, అదేంటి ఫ్లూట్, నెమలిక, శంఖం, కృష్ణుడి ఫేస్, హాఫ్ కృష్ణుడి ఫేస్ అనమాట. బాగుంది కదా ఇది అవి పెన్సిల్తో, అది పెన్సిల్తో వేసిన, ఇది పెన్తో వేసిన అనమాట, బ్లాక్ పెన్తో. బాగుంది కదా. ఇది ఇగో హాఫ్ ఫేస్ కృష్ణుడు, ఫ్లూట్, ఇక్కడ నెమలిక, ఇది శంఖం. బాగుంది కదా. నెక్స్ట్ పెయింటింగ్ గిటార్. ఇదంతా మండాల ఆర్ట్ వేసిన, ఇదంతా మండాల ఆర్ట్ వేసి కవర్ చేసిన. ఇవి మ్యూజిక్ సింబల్స్. బాగుంది కదా. ఇది కూడా ఇష్టం నాకు. లాస్ట్లో ఒకటి చూపిస్తాను కదా, చూపిస్తాను, నవ్వకండి. అంటే నాకే నవ్వు వస్తుంది, మీకు రాకపోతే ఇట్లా, కానీ నవ్వకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంటే ఇది చూస్తే నాకే నవ్వు వస్తుంది. అప్పుడు ఏదో ట్రై వేసిన కానీ ఉంచుకున్నా అనమాట. ప్లీజ్ నవ్వకండి. ఇది మా నాయనమ్మ, నేను అంటే మా నాయనమ్మ ఫేస్ కొంచెం సేమ్ వచ్చింది, నాది మాత్రం కొంచెం తేడా. ఇది ఇట్లా వచ్చింది అనమాట. కానీ బాగుంది, ఏదో దాచిపెట్టుకున్న మెమొరీస్ కోసం. ఓకే, ఇవే గైస్ నా ఆర్ట్స్, నా క్రాఫ్ట్స్, నా ఆర్ట్స్, నా డయాగ్రామ్స్. అంటే మీకు చూపించాలనిపించిన, అందుకే చూపించిన. ఏంటంటే నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఈ అన్నిట్లో ఏది నచ్చిందో లాస్ట్కి కామెంట్ చేయండి, ఏది నచ్చిందో అని. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేసుకోండి. ఇట్లనే మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ చేసి తీసుకొస్తాం. ఓకేనా? బాయ్ గైస్.